ఈరోజు గౌరవ మంత్రివర్యుల వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన నల్లగొండ నియోజకవర్గ పెద్దలందరికీ అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే, మేమైతే ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాము. మండలాలలో మాకు నిన్న జరిగిన విషయం మేము ఇప్పుడే తెలిసింది, మాకైతే తెలియలేదు ఇప్పటిదాకా. అది స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎవరి గ్రామాలలో వాళ్ళే బిజీగా ఉండి ఎవరి గ్రామాలలో వాళ్ళే క్యాండిడేట్లను డిసైడ్ చేసుకునే బిజీలో ఉన్న ఈ క్రమంలో రాజకీయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి మా నల్లగొండ నియోజకవర్గంలో ఒక మహామేధావి అపర చాణక్యుడు, అంటే రాజకీయంలో ఎలక్షన్ల సమయంలో ఏ విధంగా ప్రజలను డైవర్ట్ చేయాలి, ఏ విధంగా మైండ్ గేమ్ ఆడాలి, ఏ విధంగా క్యాండిడేట్లను మభ్యపెట్టాలనో తెలిసిన మహా చాణక్యుడు ఉన్నాడు ఒక పెద్ద మనిషి ఇక్కడ. వారికి వేరేది ఏం లేదు. నేను చేసిన అభివృద్ధి చెప్పుకోవడం రాదు, నేను ఏం చేస్తానో చెప్పుకోవడం రాదు, లేదంటే ఎవరికైనా సహాయం చేస్తా అని చెప్పడం రాదు. కానీ ఇలాంటి మైండ్ గేమ్లు ఆడటంలో మాత్రం చాలా సిద్ధహస్తురు. అదే క్రమంలో మాకైతే పూర్తిగా వివరాలు తెలియదు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగిన విషయానికి సంబంధించి. కానీ నేను అనుకుంటున్న నా ఊహ ప్రకారం, ఎందుకంటే గత 2014 ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎటువంటి చిన్న తప్పుకు కూడా నా మీద పెద్ద ఆరోపణ చేసిరు. ఆ రోజు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు భూపాలరెడ్డి గారు వారి భార్య మీద మేము దాడి చేసినట్టుగా, వారి భార్య వాళ్ళు చేస్తున్న ప్రచారంలో మేమేదో ఇబ్బంది కలిగించినట్టుగా అని మా మీద నల్లగొండ రూరల్ స్టేషన్లో కేసు పెట్టి నల్లగొండ గడియారం చౌరస్తాలో పెద్ద డ్రామాకు తెరలేపి జెండు బాంతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి జెండు బాంబ్ షో చూపించిన వ్యక్తి ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా ఎల్లమ్మగూడెంలో ఏదో మొత్తం మీద అక్కడ చేయాలనే ఆలోచనతో చేసిందేమని నా ఆలోచన. ఎందుకంటే మేము ప్రస్తుతం గ్రామాలలో అన్ని గ్రామాలలో మాకు నిన్నటి వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇంకా 2 రోజులు విత్డ్రాయల్స్ సమయం ఉంది. ఈ సందర్భంలో మేము చూస్తున్న సమయంలో వాళ్ళకి ఎక్కడ కూడా పోటీ చేయడానికి ముందస్తుగా అభ్యర్థులు దొరకట్లేరు. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకక వాళ్ళు డిప్రెషన్లకు లోనై ఇవన్నీ ఏదో ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చి కులంలో లేకపోతే ఇంకో విధంగానో మనుషుల మీద ఆరోపణలు చేయాలని. నిన్నగాక మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరిగింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ నిలబడ్డాడు. మరి అక్కడ నవీన్ యాదవ్ రౌడీయిజం చేసిండని చెప్పారు. మరి అది ఎట్లా చూడాలి మనం? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి 1999 నుంచి నల్లగొండలో ప్రతి పేదవాడికి ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి అందుబాటులో ఉంటూ తనకు తోచిన సహాయం చేయడం మాత్రమే తెలిసిన వ్యక్తి. ఇంతవరకు ఎవరికి కీడు చేసిన వ్యక్తి అయితే ఎవరైనా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా, ఇంత సీనియర్ మోస్ట్గా ఎవరైనా జిల్లా కేంద్రంలో గెలిపించే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? మనకు తెలిసి మీడియా మిత్రులు కూడా అందరూ చాలా సీనియర్లు ఉన్నారు. మీకు తెలిసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అవతల నుంచి వేరే వ్యక్తి వస్తుండు, కొంచెం వాళ్ళతోటి మనకు అనవసరమైనదిరా అంటే ఓ సందు బాట లేకున్నా ఓ సందులంగానే పడిపోతాడు తప్ప ఎదురుపోతాడు ఎక్కడన్నా. మనం చూసినాం అందరం. ఎటువంటి పనికిమాల తీట పంచాయతీలకు ముందుకుంటాడా? ఘర్షణ అంటేనే ఆయనకు పడదు, తప్పులు అంటేనే ఆయనకు పడవు. ఎవరి జోలికి పోయే వ్యక్తి కాదు. చేతనైతే నలుగురికి సహాయం చేస్తాడు, అంతే తప్ప ఈ లేనిపోని అబాండాలు వేసి ఏదో పబ్బం గడుపుకోవాలని కులాల మధ్యన చిచ్చుపెట్టో ఇంకోటో చూడాలని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తున్న మాట వాస్తవం. కానీ దానికి అడ్డు తగిలింది మీరు, అడ్డంకులు సృష్టించింది మీరు, దాన్ని కాకుండా చేసింది మీరు. అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉండి ప్రతి గ్రామంలో దాదాపుగా మా కనగల్ మండలానికి సంబంధించి చెప్తున్నాం, 70% పైగా బీసీలను పోటీ చేస్తున్నాం మేము జనరల్ స్థానాలు. మరీ మేజర్ గ్రామ పంచాయతీలు కనగల్ మండల కేంద్రంతో సహా జియడవెల్లి 3000 నుంచి 4000 మధ్య ఓట్లున్న జియడవెల్లితో సహా, రేగట్టతో సహా, చినమాదారంతో సహా
మేము జనరల్ స్థానాలలో బీసీలమే పోటీ చేస్తున్నాం. దాదాపుగా 70% పైచిలుకి పడే మా మండలంలో బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అది కూడా ఆ బీసీలలో కూడా పోటీ ఒక్కొక్క దగ్గర 2-3 పోటీ పడితే ఎవరిని నేను నొప్పించలేను, ఎవరిని ఇబ్బంది కలిగించలేను, అది ఏదైనా ఉంటే మీరే కూర్చొని మీరే అంతర్గతంగా మాట్లాడుకొని సరి చేసుకోండి అని చెప్తున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అంతే తప్ప ఇవన్నీ సరే ఆ గ్రామంలో ఏం జరిగిందో అది చట్టం ఉంది, చట్టం తన పని తను చేస్తుంది. ఒకవేళ నిజంగానే జరిగింది, కిడ్నాపే జరిగింది, గొడవే జరిగింది, మీరు పిటిషన్ ఇచ్చిర్రు, చట్టం చూసుకుంటుంది. దానికి ఎవరికి ఏం శిక్ష చేయాలో ఈయన నిజం చెప్తున్నాడా ఆయన నిజం చెప్తున్నాడా చూడని మాటలు మనం మాట్లాడడం లేదు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిండని. తీన్మార్ మల్లన్న ఒక ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా కాకుండా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆయన కూడా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ అంటే ఆయన ఒక జిల్లాకో ఒక మండలానికో పరిమితం కాదు, రాష్ట్రానికి సంబంధించిన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి అందులో లోతుపాతులు ఏమున్నాయో పూర్తిగా తెలుసుకున్న తర్వాత దాని గురించి పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. అంతే తప్ప ఇక దొరికింది కదా అని చెప్పి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడితే మరి ఆయన ఈడ పోటీ చేసినప్పుడు అందరు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా ఎంత బాధలు పడడమో ఎన్ని కష్టాలు పడ్డామో మా ఖర్చులు మేము పెట్టుకొని మా టిఫిన్లు మేము మా టీలు మేము దాగి కష్టపడి పనిచేసి ఓట్లేసి గెలిపించినాం. ఆ తర్వాత అసలు మమ్మల్ని మేము ఈ ఓట్లేసి గెలిపించిన వాళ్ళని ఎటుబందలు ఇచ్చిండు బీసీ బిడ్డ. మరి ఈడ బీసీ బిడ్డలు ఎంతమంది నా కొరకు కష్టపడ్డారు, ఆ బీసీ బిడ్డలు అందరూ ఎటుపోయారు, వాళ్ళ మంచి చెడ్డలేంది, వాళ్ళ బాగోగులేంది ఒక్కరోజన్నా వచ్చినవా, ఎవరన్నా మాట్లాడిరా? అంతా పబ్బం గడుపుకోవడానికి మాట్లాడడం తప్ప అంతకు మించి వేరేదేం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నికార్స్ అయినా అన్ని వర్గాలకు మేలు చేసే వ్యక్తి తప్ప ఎక్కడ కూడా ఎవరికి చెడు చేయాలని చూడడు. కాకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని అవకాశాలు ఒకటే ఉంటుంది, 100 మంది ఆశపడతాం, తప్పులేదు అందులో. మరి ఆ ఒక అవకాశం ఎవరికో ఒకరికి ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఎవరికో అవకాశం ఇస్తారు. కాబట్టి ఇవన్నీ ప్రజలంతా గమనించాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభివృద్ధి మాత్రమే, ప్రజల బాగోగులు మాత్రమే తెలిసిన వ్యక్తి. ఎవరిని కీడు చేయాలనో ఎవరికి చెడు చేయాలనో ఎక్కడ ఏ కోశాన కూడా అతని మనసులో, ఎందుకంటే గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వెన్నంటి ఉండి చూస్తున్న వ్యక్తులుగా మేము చెప్తున్నాం. ఒక బీసీ బిడ్డలుగా మమ్మల్ని చిన్న వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ఒక చైర్మన్గా చేసిండు, ఓ సర్పంచ్గా చేసిండు, ఓ జడ్పీటీసీగా చేసిండు. మాకు ఎన్నో అవకాశాలు బీసీ బిడ్డలుగా ఇచ్చిండు జనరల్ స్థానాలలో, అది కూడా. కాబట్టి ఇవన్నీ మాయమాటలు కావాలని అవతల వ్యక్తులు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచే అవకాశం లేదు, వాళ్ళు చేసిన పనులు చెప్పుకుంటానికి పనులు చేయలేదు, ఎక్కడ కూడా ఏ ఊర్లో ఒక ఇల్లు కట్టించింది లేదు, ఓ రేషన్ కార్డు ఇచ్చింది లేదు, ఓ సన్నబియ్యం ఇచ్చింది లేదు, ఎవరికి ఎటువంటి పని చేయలేదు. కాబట్టి వాళ్ళకి చెప్పుకొని ఏమని ఓట్లాడగలనో తెలియక ఇలాంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఏదో భ్రమలకు నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. కాబట్టి ఇదంతా ప్రజలంతా గమనించాల్సిందిగా మనవి. నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడిన మా ఇద్దరు మిత్రులు కూడా అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పడం జరిగింది మీకు. ఎందుకంటే నేను 2 పాయింట్లకు తీసుకుంటాను. తీన్మార్ మల్లన్న గారు నిన్న ఎల్లమ్మగూడెం వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రాజకీయ సమాధి చేస్తానని మాట్లాడినావు. మళ్ళొకసారి నువ్వు ఎమ్మెల్సీగా చేసి చూడు, నల్గొండల సమాధి ఎవరైతారో అప్పుడు తెలుస్తుంది. ఉత్తనే నువ్వు ఏదో తీన్మార్ మల్లన్నని మేము అనుకుంటున్నాం, కానీ ఈ రోజుకెళ్ళి నీ ఇంటి పేరు మారుతుంది. తీన్మార్ పోయి మాయదారి మల్లయ్యగా పేరు మారుతుంది. ఎందుకంటే నువ్వు ప్రతి ఏ మాట మాట్లాడినా అన్ని మాయదారి చేతలు చేస్తున్నావు, మాయదారి మాటలు మాట్లాడుతున్నావు. నీకు అన్ని నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేది, బ్లాక్మెయిల్ రాజకీయం చేసుకుంటా పూట గడుపుకునే వ్యక్తివి నువ్వు నల్గొండలో ఎమ్మెల్సీగా చేసినప్పుడు నీకు వ్యతిరేకంగా పోటీ చేసిన నీకు ప్రత్యేక దేవాలయ రాకేష్ రెడ్డి చేసిండు. నువ్వు ఇటుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నువ్వు చేసిన పోటీ. మరి నీ కాంగ్రెస్ పార్టీ రెడ్డికి ఇచ్చిందా, బీఆర్ఎస్ పార్టీ రెడ్డి కులానికి ఇచ్చిందా? నీ కాంగ్రెస్ పార్టీగా నీకు టికెట్ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు కాంగ్రెస్ మద్దతుదారులతోనే నువ్వు గెలిచినావు కదా. ఆ సమయంలో నువ్వు లక్షలు తీసుకొచ్చి ఎవరికో ఇచ్చి చేతిలో పెట్టి నువ్వు ఇక్కడికి వెళ్ళి దెంగేసినావు. అదే మా గౌరవనీయులైన మా మంత్రి గారు మా అందరినీ కాంగ్రెస్ కార్యకర్త నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సీరియస్గా వార్నింగ్ చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్నని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మనం గెలిపించుకోవాలి, మనల్ని నమ్ముకొని వచ్చి కాబట్టి మనం గెలిపించుకోకుండా మన ఇజ్జత్ పోతుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అంటే ఎండాకాలంలో కూడా వారు తన సొంత డబ్బులు కార్యకర్తలకు ఖర్చులకు ఇచ్చి నువ్వు పోటీ చేసింది, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టింది ఆయన నల్గొండల. నువ్వు ఏ కార్యకర్తకు నువ్వు డబ్బులు పెట్టి, డబ్బులు అంటే ఓటుకు పైసలు ఇవ్వమని కాదు, ఆడ ఖర్చులకు ఆయన డబ్బులు పెడితే నువ్వు సమాధి చేస్తావంటే నీ అంత ఒక గుర్రం బేవాని మాటలు మాట్లాడితే ఎందుకు ఆ బతుకు, నీ అంతమైన నీచమైన మాటలు ఎందుకు మాట్లాడతావు, ఎందుకు మాటలు పడతావు? నువ్వు ఎవరినో మాట్లాడు, ఎవడేమన్నాడు, కానీ నీకు ఆయన వల్ల నువ్వు ఎమ్మెల్సీ అయ్యి, ఆయన పుణ్యాన్ని ఎమ్మెల్సీ అయ్యి నువ్వు ఇట్లా ఆయన సమాధి చేస్తావంటే నీకేమైనా సిగ్గు, లజ్జ, శరం, ఒక నీతి నిజాయితీ ఉందా? ఏమన్నా ఇంత లుచ్చ మాటలు ఎందుకు మాట్లాడతావు? ఇంకొకసారి వెంకరెడ్డి సార్ని, మా మంత్రి గారిని కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే సమాధి నువ్వైతావు. సమాధివి చింతపండు నవీన్ కుమార్ కాదు, ఒళ్ళు చింతపండు అవుతుంది. జాగ్రత్త మాట్లాడి ఇప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఇది నీకు చివరి వార్నింగు, మళ్ళీ తర్వాత వార్నింగ్ ఇచ్చేది ఉండదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు దళితులు అంటున్నావు. నువ్వు నీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసిర్రు? మరి వెంకటరెడ్డి సార్ దళితుడా? వెంకటరెడ్డి సార్ ఆయన కూడా అగ్రకులానికి చెందిన వ్యక్తే కదా. మరి ఆయన నీకెందుకు చేసిండు? మరి ఆయన రాకేష్ రెడ్డికి చేసుకోవాలి, ఆయన రాకేష్ రెడ్డికి ప్రచారం చేయాలి. బీసీల మీద దయ లేకుంటే, బీసీల మీద వ్యతిరేకం ఉంటే రాకేష్ రెడ్డికి గెలిపి చెప్పాలి ఆయన. మరి నిన్నెందుకు గెలిపి అని చెప్పిండు ఆయన? అది కాదా ఉదాహరణ? నీకు అందరిది పక్క పెట్టు, ఎంతమందికి ఏం చేసినా కదా ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పారు. ఉదాహరణ నీదే తీసుకో, నువ్వే కదా, నువ్వే కదా ఆయన వల్ల ఇదయింది. నువ్వే అట మాట్లాడితే కదా ఇక సమాజంలో ఇక ఏమన్నా ఉందా? ఇక మానుకో, అవన్నీ ముచ్చ మాటలు మానుకొని ఇప్పటికెళ్ళి అయినా కూడా వెంకరెడ్డి సార్ గారి మీద నువ్వు ఎక్కడనైనా నువ్వు కనుక మళ్ళా గతంలో ఏ రకంగా మాట్లాడుతున్నావు ఆ రకంగా మళ్ళా క్రియేట్ అయితే తర్వాత ఇక నువ్వు తిరిగేది ఉండదు. ఇక తర్వాత నీ ఒళ్ళే చింతపండు అవుతుంది. జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్. భూపాల్ రెడ్డి గారు కూడా తెలుసు ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది, అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక నాయకులంతా వాళ్ళకు నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వాళ్ళు చేసుకుర్రు. నువ్వు ఎవరైతే అభ్యర్థిని పెడుతున్నావో వాళ్ళు పోటీ చేస్తే వీళ్ళు పోయి అడ్డం పోయి నువ్వు చేయొద్దని చెప్పిరా. లేకుంటే ఏమన్నా గ్రామ ప్రజలు ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకురు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరూ అనుకురు కాబట్టి ఆ ప్రకారంగా జరిగింది. నువ్వు ఏదో చేసిరు, అక్కడ ఏం జరిగింది కూడా వెంకరెడ్డి సార్కి తెలియదు, అసలు మంత్రి గారికి ఆ విషయమే తెలియదు. ఏదైనా మాకు సమావేశం పెట్టి ఒకటే చెప్పిండు, మీ గ్రామంలో నేను ఎవరికి ఈ ఫలానానికి సర్పంచ్ పెట్టాను అని చెప్పిండు. మీ గ్రామంలో అందరి ఇష్ట ప్రకారంగా మీ అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు ఎక్కువ పర్సెంటేజ్, ఎక్కువ శాతం ఈ ఫలానా వ్యక్తి అయితేనే బాగుంటుందని, గెలిచే ఛాన్స్ ఉంటుందని అనుకుంటే ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓసీలో ఎస్సీనైనా పెట్టచ్చు, బీసీనైనా పెట్టచ్చు, ఎవరినైనా పెట్టుకొని చేయండి. కానీ ఆ రిజర్వేషన్ చూడకురి గెలిచే గుర్రాలకు ఎక్కువ శాతం బీసీకి మినిమం 50% పైన ఇచ్చేసేయమని ఆయన స్వయంగా చెప్పిండు. కాబట్టి ఇప్పుడు మీ సోదరులు అడిగిరు, ఇప్పటిదాకా అందరూ జనరల్ స్థానంలో బీసీ స్థానం పెడుతున్నారని అడిగిరు. రేపు నామినేషన్ ఫైనల్ అవుతుంది. ఈ విత్డ్రాల్ అయిపోయిన తర్వాత మీకు ఒక లెక్క క్లారిటీ వస్తుంది. పార్టీ సింబల్స్ ఏర్పాటు చేస్తారు. 3వ తారీఖు నాడు, ఆ 3వ తారీఖు నాడు ఏ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలలో ఏ గ్రామం రిజర్వేషన్ పరిస్థితి ఏంది, ఆడ ఉన్న పెట్టిన క్యాండిడేట్ని ఏంది అని లెక్కలు చూసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఎవరో ఆయన అంటుండు, ఈయన అంటుండు, ఆయన అంటుండు అంటే ఏ పనిపాటు లేక, ఏ గెలవలేక మస్తుగా మాట్లాడతారు. ఆడ ఇది ఇచ్చిర్రు, జనరల్ అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, బీసీలో ఆయనకి ఇచ్చిండు, ఈయనకి ఇచ్చిండు చెప్తారు. అవన్నీ నమ్మకండి. మీరు స్వయంగా
స్వయంగా మీకు క్లియర్గా తెలుస్తుంది. డేటా తీసుకుంటే మీకు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ప్రతి మండలంలో ఎంపీడీఓ మీకు అడిగితే మీకు ఆ డీటెయిల్స్ ఇస్తాడు. ఆడ ఎక్కడ ఎవరిని పెట్టే సంగతి మీకు లెక్క క్లియర్గా తెలుస్తుంది. అంతేగాని ఎవరి మాటలు పట్టుకొని కూర్చొని ఎక్కండి దయచేసి. రమ్మని చూద్దాం, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎట్లా వేస్తాడో చూద్దాం. ఎందుకంటే సమాధి చేయడానికి ఇదేమో చిన్నపిల్లల ఆట కాదు, రాజకీయం ఇది. ప్రజల మద్దతు ఉండాలి. ఎవరు గెలవాలన్నా ప్రజల మద్దతు ఉండాలి. ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఇప్పటికి 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా నల్గొండ నియోజకవర్గంలో, నల్గొండ గడ్డ మీద, నల్గొండ జిల్లాలో పేరు సంపాదించిన వ్యక్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి, గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర కోసం తన పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. ఇది మనందరం చూసినాం. నల్గొండ నడిబొడ్డున క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఇవన్నీ చేస్తుండు. ప్రజల కోసమే కాకుండా సమాజం కోసం కూడా సేవ చేసే వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. నువ్వు నేను తలుచుకుంటే ఓడగొట్టేంత స్థాయి అనేది కాదు. ఆయన స్థాయి ఎప్పుడో దాటిపోయిండు. పెద్ద లెవెల్ అయినది. ఆయన ముఖ్యమంత్రి స్థాయి లెవెల్ అయినది. కాబట్టి అంత ఈజీగా ఓడగొడతామంటే ఓడిపోవడానికి ఆయన చిన్నపిల్లగాడు కాదు. రాజకీయవేత్త అయినా అన్ని రకాలుగా ఆలోచనలు ఉన్న వ్యక్తి. అది తప్పు. ఇప్పుడు ఈ మండల పార్టీ అధ్యక్షులు 3 ఇక్కడనే ఉన్నారు, ఈయనే ఉన్నారు. వాళ్ళే చెప్తారు ఏ గ్రామాల వారీగా ఎంక్వైరీ చేసుకోండి. కనగల్ ఉంది, కనగల్ జనరలే అక్కడ బీసీని పెట్టిర్రు. ఇప్పుడు ఎడవెల్లి జనరలే ఆడ బీసీనే పెట్టిర్రు. అది తప్పండి. ఇప్పుడు మీరు అన్ని 93 గ్రామ పంచాయతీలు మీరు ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు మా మండల పార్టీ అధ్యక్షులందరూ ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వివరంగా మీకు చెప్తారు, మీరు తెలుసుకో. బీసీలకు ఎస్సీలకు 26కు 21 ఇచ్చిన. గత 1999 నుంచి శాసనసభ్యునిగా 5 పర్యాయాలు, అదేవిధంగా ఒకసారి ఎంపీగా పనిచేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ విధంగా పనిచేస్తారు అనేది నల్గొండ నియోజకవర్గం, అదేవిధంగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఆయన బడుగు బలహీన వర్గాల పక్షపాతి. బడుగు బలహీన వర్గాలను ఎప్పుడు పెద్దపీట వేయడంలో ముందుండే వ్యక్తి. గతంలో చూసినట్టయితే నల్గొండ మున్సిపల్ చైర్మన్గా జనరల్ స్థానంలో వెంకటనారాయణ గౌడ్ గారిని రెండోసారి చైర్మన్గా నిలబెట్టి తర్వాత స్టేట్ ఛాంబర్ చైర్మన్గా కూడా నియమించిన గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయం ఇది. అన్ని మున్సిపాలిటీల్లో కూడా నల్గొండ మున్సిపాలిటీకి చెందిన వెంకటనారాయణ గౌడ్ గారిని, ఒక బీసీ బిడ్డని స్టేట్ ఛాంబర్ చైర్మన్గా నియమించిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా తర్వాత అదే జనరల్ స్థానంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్గా బొడుపల్లి లక్ష్మి గారిని పోటీ చేయించి గెలిపించి చైర్మన్గా చేసిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిదే. అదేవిధంగా చెప్పుకుంటూ ఎన్నో పదవులు గత 30 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో జనరల్ స్థానాల్లో ఎంతోమంది బీసీలకు అవకాశాలు కల్పించి పదవులు ఇప్పించి వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఏదో ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ఎలక్షన్ల సాకుగా పెట్టుకొని వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎల్లమ్మగూడెం సంబంధించింది ఒక ఎల్లమ్మగూడెమే కాదు, నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి 93 గ్రామ పంచాయతీల్లో కూడా ఎక్కడ కూడా క్యాండిడేట్లను డిసైడ్ చేసే దాంట్లో తాను ఎక్కడ కూడా డిసిషన్ తీసుకోలేదు. ఆ గ్రామ పంచాయతీ సంబంధించిన పెద్దలు, గ్రామ ముఖ్యులు, ప్రజలు, అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ నాయకులు అందరు కూర్చొని మీరే డిసైడ్ చేసుకోండి ఎవరైతే బాగుంటుంది అని మీరు డిసైడ్ చేసుకొని ఒక వ్యక్తిని ఎన్నుకొని పోటీలో పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకే వదిలేసిన ఘనత
కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిది. ఒక మంత్రిగా ఉండి ఈయనని నిలబెడుతున్నా అంటే ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి లేదు ఇక్కడ. అయినా కూడా మీ అంతలో మీరే ఒక క్యాండిడేట్ని, మంచి వ్యక్తిని నిలబెట్టుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది, మండలం అభివృద్ధి చెందుతుంది. కాబట్టిగా మీరే నిర్ణయం చేసుకోవాలి క్యాండిడేట్లు అని చెప్పేసి ఆ పెద్దలకే ఒప్పచెప్పిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిది. ఈ ఎల్లమ్మగూడెం సంబంధించిన విషయంలో ఆ గ్రామం అంతా కూడా సందీప్ రెడ్డిని ఏకగ్రీవం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్నాక ఈ పొలిటికల్ గేమ్లో భాగంగా ఆ యాదగిరి అనే వ్యక్తిని నిలబెట్టాలని చెప్పేసి ఈ పొలిటికల్ డ్రామా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పి ఈ ఏకగ్రీవాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఈ కొత్త డ్రామా ఏమనంటే ఈయనను కిడ్నాప్ చేసినట్టు, తీసుకుపోయేదో కొట్టినట్టు, కత్తులతో బెదిరించినట్టు అన్నీ ఎప్పుడు చెప్తాడు? సాయంత్రం వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్తాడు. మధ్యాహ్నం మాత్రం భార్యకు ఫోన్ చేసి నేను ఎక్కడికి పోలేదు, నా దోస్తులతోటి మందు దావతానికి పోయినా, దావత్లో ఉన్నా అని చెప్పేసి ఏమో భార్యకు చెప్తాడు. పోలీస్ స్టేషన్కి వచ్చేమో సాయంత్రానికల్లా ఫ్లైట్ ఫిరాయిస్తాడు. దీనికి అంతటికీ పొలిటికల్ డ్రామా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఫస్ట్ పొలిటికల్ డ్రామా. ఈ పొలిటికల్ డ్రామాలో భాగంగానే ఇదంతా జరిగింది. పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చేది ఆయనే, భార్యతోటి వీడియో కాల్ మాట్లాడేది ఆయనే. అంటే ఆయన మతి స్థిమితం సరిగ్గా లేక, మతి స్థిమితం కోల్పోయి ఆ యాదగిరి అనే వ్యక్తి ఈ ప్రెజర్ల వల్ల, ఎందుకంటే ఆయన గురించి మీరు ఊర్లో ఎంక్వైరీ చేసిన నిన్న తీన్మార్ మల్లన్న గారు కూడా ఎల్లమ్మగూడెం రావడం జరిగింది. ఎల్లమ్మగూడెంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా జరిగిన విషయాన్ని వారికి వివరించడం జరిగింది. ఏమని? ఈ యాదగిరి అనే వ్యక్తి స్వతహాగా మతిస్థిమితం లేకుండా ఎప్పుడు భార్యను కొట్టడం, తల్లిని కొట్టడం చేస్తాడు. ప్రతిసారి మేమే పోయి సముదాయిస్తూ ఉంటాం. ఆయన మతిస్థిమితం సరిగా లేదని చెప్పేసి మల్లన్న గారికి కూడా క్లియర్గా మహిళలు, గ్రామ పెద్దలు కలిసి చెప్పడం జరిగింది. ఇవన్నీ గమనించాలి. ఏదో ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, ఆయన డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా హాస్యాస్పదం. నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు, వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు. ఈ 30 ఏళ్ళ చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ, ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, భూ కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లలో డామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టడం లాంటివి కానీ ఎట్లాంటి చర్యలకు పాల్పడని నికార్స్ అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు. మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీలం అయ్యుండి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేతకు ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని, ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఒక మైనారిటీ వ్యక్తిని జిల్లా పదవి వరించిన దాఖలాలు లేవు. మొదటిసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు హఫీజ్ ఖాన్ గారిని గ్రంథాలయ చైర్మన్గా కూడా నియమించిన విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో చూసినట్టయితే అన్ని 93 గ్రామ పంచాయతీలలో మేజర్గా 60 నుంచి 70% సీట్లలో సర్పంచ్ క్యాండిడేట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికే దక్కుతుంది. ఇప్పుడు ఏదో చేసింది కాదు, అది ఎలక్షన్ నోటిఫికేషన్ పడక ముందుకే వారు అనౌన్స్ చేయడం జరిగింది. నల్గొండ నియోజకవర్గంలో 60 నుంచి 70% బీసీలకే టికెట్లు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసిన రాష్ట్రంలోనే మొదటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని ఈ వ్యక్తులందరూ కూడా గమనించాలి. ఈ పొలిటికల్ ఈక్వేషన్లు ఏదో బురద చల్లితే ఆయన బదనామవుతాడనే భ్రమలో ఉన్నట్టున్నారు. ఆయనను టచ్ చేయడానికి కూడా మీకు అందరికీ వీలు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన వెనుక ఉన్న క్యాడర్ అట్లాంటిది, ఆయన వెనుక ఉన్న ప్రజలు అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన వెనుక ఉన్నదంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజలు. ఎందుకంటే నల్గొండ నియోజకవర్గంలో ఈ 30 సంవత్సరాలుగా ఆయన తోటి సహాయం పొందని బడుగులు లేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళకి హాస్పిటల్లో
ఆరోగ్యం బాగాలేనప్పుడు వెంకటరెడ్డి గుర్తొస్తాడు. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వెంకటరెడ్డి గుర్తొస్తాడు. వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే వెంకటరెడ్డి గుర్తొస్తాడు. వాళ్ళ ఇంట్లో అశుభకార్యం జరిగిన వెంకటరెడ్డి గారే గుర్తొస్తారు. అంటే ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మీరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎంత అబాస్పాలు చేయాలని చూసినా కానీ ఆయనను ఏమీ కూడా చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కూడా ఒక్కరినే టార్గెట్ చేసి, ఇప్పుడు మల్లన్న గారు కూడా ఏదో ఒకరిద్దరిని టార్గెట్ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మీరు బీసీల కోసం కొట్లాడుతున్నారు, కొట్లాడండి. మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. మేమందరం కూడా అవసరమైతే, ఎందుకు మీరు పోటీ చేసినప్పుడు మేమందరం కూడా పనిచేసిన వాళ్ళమే. మీకు బీసీ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మేమందరం కూడా మీకు పనిచేసినాం. బీసీల ఓట్లతో మీరు గెలిచిర్రు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముందు కూడా మీరు బీసీల కోసం కొట్లాడండి, మా సహకారం కూడా మీకు ఉంటుంది. కానీ అనవసరంగా ఇట్లాంటి చిల్లర విషయాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ వాల్యూ తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎవరైనా సరే విమర్శించే ముందు వారు చేసిన మంచి పనులను ఒకసారి గుర్తు చేసుకోండి. వారు ప్రజలకు చేస్తున్న సేవ ఈరోజు చూసినట్టయితే 50 ఏళ్ళుగా పడవబడిపోయినటువంటి స్కూల్ సొంత బిల్డింగ్ లేక ఇబ్బంది పడుతున్న బొట్టుగూడ స్కూల్ని ఈరోజు సొంత ఖర్చుతోటి 7 కోట్ల రూపాయల సొంత నిధులతోటి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న విషయాన్ని మీరందరూ గమనించాలి. గతంలో చూసినట్టయితే ప్రతీక్ జూనియర్ కాలేజ్ నిర్మించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్లో మాతా శిశు చిన్నపిల్లల వార్డులో ఏసీలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు 40-50 ఏసీలను గవర్నమెంట్ హాస్పిటల్లో ఫిట్ చేయించి ఎండాకాలంలో ప్రజలకు, చిన్నపిల్లలకు కానివ్వండి, గర్భిణీ స్త్రీలకు కానివ్వండి ఇబ్బంది కావద్దని చెప్పేసి చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మీరు గమనించి చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కరితో అయితేనే ఉంటాయి. జరిగిన చిన్న తప్పును చూపించి పెద్దగా బదనాం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మంచిని ఎప్పుడు మంచిగానే ట్రీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరొకసారి ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ నన్ను వచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మన మంత్రి గారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న తిప్పర్తి మండలంలో ఎల్లమ్మగూడెంలో జరిగిన సంఘటన గురించి తీర్మాన్ మల్లన్న గారు మరియు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ వాళ్ళకు ప్రతినిధి బృందం పోయి ఏదేదో సందీప్ మీద అక్కడ ఎలక్షన్లో యాక్చువల్గా జరిగేది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నామినేషన్లు వేసుకుర్రు. ఎవరైనా నామినేషన్ వేసినా స్వతంత్రంగా అందరూ వేయచ్చు. కావాలని కిడ్నాప్ ఒక డ్రామా వాడి వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇట్లా చేసిండు, అట్లా కిడ్నాప్ చేసిండు, మూత్రం దాపిచ్చిండు అని ఒక బీసీ ముందల వేసుకొని మామిడి యాదగిరి అనే మనిషిని ముందల వేసుకొని ఇట్లా హింసించి కిడ్నాప్ చేసిండు, నామినేషన్ పత్రాలను చింపేసిండు అని మన మంత్రి గారి మీద కోపంతో ఇదంతా మంత్రి గారు చేస్తున్నాడనే ఉద్దేశం చెప్పి ప్రజలకు చెప్పడానికి ఇదంతా గూటుపుటాన్ని నడిపి కంచర్ల భూపాల్ రెడ్డికి మరి మతి స్థిమితం ఉన్నదో లేదో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఆ మామిడి యాదగిరి అంటే ఆయనకు మైండ్ పనిచేయక ఎన్నోసార్లు వాళ్ళ కుటుంబంలో తల్లిని కానీ భార్యని కానీ హింసించి ఎన్నోసార్లు బజార్లో పడితే అదే సందీప్ రెడ్డి వచ్చి ఎన్నోసార్లు పరిష్కారం చేసిండు. పెద్ద మనుషులల్లా వాళ్ళ భార్య భర్తలకు సమాధానం చెప్పిండు. ఆ ఊరికి ఎన్నోసార్లు ఎంతోమంది ఎన్నిసార్లు అయినా కూడా బీసీలే ఆయన ఎమ్మటి ఉంటారు. 24 గంటలు బీసీలే ఉంటారు. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఆ ఊళ్ళో దేవాలయాలు కట్టించిండు. లక్షలు పెంచి ఆయన బిజినెస్ చేసుకునే మనిషి సందీప్ రెడ్డి తలుచుకొని ఊరికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్ని కార్యక్రమాలు చేసి ఆ ఊరికి రోడ్లైనా కానీ మంత్రి గారిని ఎమ్మడి పెట్టుకొని మా ఊరికి ఆ పని కావాలి ఈ పని కావాలని ఎన్నోసార్లు కూడా సందీప్ రెడ్డి మాట్లాడిన రోజులు ఉన్నాయి. ఏనాడన్నా బీసీలైనా కానీ ఎస్సీలైనా కానీ కించపరిచిన దాఖలాలు లేవు.
ఇవాళ కొత్తగా వచ్చి ఎలక్షన్ల మూమెంట్లో వచ్చి ఏడా వినాన్స్ అయిద్దో ఏడా ఆ ఊరు అభివృద్ధి అయిద్దో అనే ఉద్దేశం మధ్యలో పెట్టుకొని మా బీఆర్ఎస్కు ఆడ స్థానం లేకుండా అనే ఉద్దేశంతో వచ్చి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. ఒక చిన్నపిల్లగాడి లెక్క వచ్చి గ్రామ అభివృద్ధిలో వద్దా ఆయన చేయకుండా చేయపాయే. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గ్రామాలలో మంత్రి గారు ఒక నల్గొండ నియోజకవర్గాన్ని ఆదర్శ నల్గొండ నియోజకవర్గాన్ని చేస్తాను కానీ కంకణం కట్టుకొని ఆ ఊరికి మననే 40-50 కోట్లు కేటాయించి రోడ్డు సౌకర్యం కల్పిస్తుండు. ఆ ఊరికి ప్రతి ఒక్క గల్లీలో సీసీ రోడ్లు వేయించిండు. ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం చేసిండు. అదే మొన్ననే ఆ ఊరు నుంచి బహిరంగ సభకు తరలి వస్తే ఎవడో జేబు దొంగ పుస్తల తాడు తీసేస్తే ఎమ్మటే వాళ్ళని తీసుకొచ్చి అదే సందీప్ రెడ్డి తీసుకొచ్చి బీదోళ్ళు సార్ పాపం వీళ్ళకు పుస్తల తాడు పోయిందంటే ఎమ్మటే 2 తులాల బంగారాన్ని కొని నగ చేయించి పుస్తల తాడు చేయించి ఇచ్చిండు. అది చూడలేక ఈయన ఎన్నడన్నా 10 రూపాయలు బీదవానికి సాయం చేసిన దాఖలాలు లేవు. ఓ సచ్చినా బతికినా శుభకార్యం చేసినా మంచి చెడు చేసినా కూడా ఎన్నడన్నా 10 రూపాయలు సాయం చేసిన దాఖలాలు లేవు ఈ కంచర్ల భూపాల్ రెడ్డికి. ఏం 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 మోకం పెట్టుకొని ఆ ఊళ్ళే క్యాండిడేట్ వేస్తాడు. గ్రామస్తులు తెలుసుకుంటారు. మనకు యునానిమస్గా చేసుకుంటే అభివృద్ధి జరుగుద్ది, ఎవరుంటే బాగుంటుంది గ్రామస్తులకు ఎరక. ఈయనకేం ఎరక? ఆ ఊరికి ఎన్నడన్నా 10 రూపాయలు పెట్టి బాగు చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు మంచిగా మనసు ఉండి మాట్లాడండి. ఒక మైండ్ పనిచేయని మనిషిని పట్టుకొని ఆయనను లేనిపోని మాటలు చెప్పి చేసి నువ్వు ఆయనతోటి స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన కాడ కూర్చొని ఆయనతో మాట్లాడించి ఊరు అభివృద్ధిని నాశనం చేస్తే బాగుండదు. తిప్పర్తి మండలం మన మంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు తిప్పర్తి సెంటర్లో 10 కోట్లతోటి పెట్టి సుందరీకరణ పనులు చేపిస్తుండు. సెంట్రల్ లైటింగ్ చేస్తుండు ఒక గ్రామ పంచాయతీకి. ఆ ఘనత ఎవరికి ఉంది? నువ్వు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఎన్నడన్నా చేసిన ఉన్నదా? మీరు రాండి, పత్రిక ముఖంగా రాండి, సవాల్ చేస్తున్నా. ఎవరు అభివృద్ధి చేసిర్రో మీరు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి ఏం చేసిరో, సారు మంత్రి గారు ఉండి ఏం చేసిరో ఇప్పుడే చెప్దాం. ప్రతి ఒక్క గ్రామాలలో మేము వేసిన రోడ్లే మేము వచ్చి ఆ రోడ్లకే మేము ఇవాళ రిపేర్ చేస్తున్నాం. 10 ఏళ్ళల్లో ఎన్నడన్నా ఒక గంటెడు మన్ను పోసి అంతర్గత రోడ్లు ఇవాళ రోడ్లు చూసుకుందాం పారి. ఇవాళ సార్ వచ్చినాకనే అన్ని రోడ్లు శాంక్షన్ చేయించి ఇవాళ టెండర్లు పెట్టించిండు. ఒక్కొక్క రోడ్డు డబల్ రోడ్డు చేస్తుండు. రానిగూడ నుంచి రాజపేటకు, గంగరపాలానికి, కాశోళ్ళగూడానికి ప్రతి ఒక్క ఊరికి డబల్ రోడ్లు వేసి పనులు జరుగుతున్నాయి. కానీ మీ చక్కదనానికి ఎన్నడన్నా ఒక రోడ్డు చేసిన దాఖలాలు లేవు, ఒక సీసీ రోడ్డు వేసిన దాఖలాలు లేవు, ఏ ఊరికి ఏ కార్యకర్తకు లాభం చేసిన దాఖలాలు లేవు. ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఉండండి, అభివృద్ధిని చేసి మాకు సూచనలు ఇవ్వండి. కానీ ఇటువంటి ఎగేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వినాన్స్ మాకుండా చేస్తే ఇనానిమస్ అయితే అభివృద్ధి అవుతుందని గితజ్ఞానం లేకుండా మీరు ఏం మాట్లాడుతున్నారు? కిడ్నాప్ చేయవలసిన పని సందీప్ రెడ్డికి ఏమవసరం? మీరు కావాలని మీకు ఏడ క్యాండిడేట్ లేకుండా ఉంటే కావాలని బతిలాడి పెట్టిస్తుండు. గ్రామాలలో అభివృద్ధి కావాలని, అభివృద్ధి అవుతుందని టీఆర్ఎస్లు ఉన్న 4-3 ఉన్నా కూడా వాళ్ళు ఆలోచించి ఈడ మాకు బలం లేదు మేము పెట్టకుండా ఉండాలని అనుకుంటే కూడా నువ్వు పోయి ఆగవాగం చేస్తున్నావు. ఇది మీరు గుర్తుంచుకోండి. అభివృద్ధి ఉంటేనే రేపు మీకు ఈ నల్గొండలో తిరగటానికి ఆస్కారం ఉంటుంది. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం బాగుంటుంది. ఖబర్దార్ మీరు ఒకటే చేయండి, అభివృద్ధి చేసిన వాళ్ళని చెడగొట్టకండి. ఆయన సందీప్ రెడ్డి అట్లాంటి వాడు కాడు. ఇవాళ నిన్న ఎంతోమంది పత్రికా విలేకరులు అందరూ మీడియా కూడా పోతే కూడా అయ్యా ఆయన ఎవరికి హాని చేసే మనిషి కాడు. ఆయన ఎమ్మడి 24 గంటలు ఎస్సీలైనా బీసీలైనా ఆయన ఎమ్మడి పెట్టుకొని తిరుగుతాడు. ఆపతుంటే సాపతుంటే రేత్రి బండిచ్చి హాస్పిటల్కి తోలిస్తాడు. ఇలా మొక్కలకు ఏమైనా చేసిన చరిత్ర ఉందా? ఏమైనా ఒక మనిషికి సాయం చేసిన హాస్పిటల్ తీసుకుపోయిన చరిత్ర ఉందా? వచ్చి మీరు ఊళ్ళల్లో ఎంక్వైరీ చేయండి. ఆయన ఎటువంటి అనేది తెలుస్తుంది. ఆయన సంపాదించిన సంపాదనలో 50% ప్రజలకే చేస్తాడు. దేవాలయాలు కట్టిండాడ, ఆంజనేయులు దేవాలయం కానీ మాతా దేవాలయం. ఒక ఆయన నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చిండు, మాతా నమ్ముకున్న దేవుని మీద సాక్షి చెప్తున్నా నేను ఎవరికి హాని చేయలేదు. వాడు క్రాకు ఉండి ఎన్నోసార్లు భార్యను కొట్టినా తల్లిని కొట్టినా కూడా మేము పరిష్కరించినాం అనేది ఉంది. కానీ బీసీలను ఎమ్మటేసుకొని తిరిగేది వాళ్ళు ఎన్నడూ రెడ్డి పోకటలేదు. ఇవాళ రెడ్డి కులాలు ఎందుకండి? ఏ కులమైనా కూడా పిల్లలు ఆడపిల్లలను మొత్తం యాదవులను పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. రెడ్డోళ్ళు మాదిగోళ్ళని చేసుకుంటున్నారు, మాలోళ్ళని చేసుకుంటున్నారు. ఇవాళ కులాలని విభజించి కులం పాతిక ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో 70% మేము ఇస్తున్నాం. 26 గ్రామ పంచాయతీల మండలంలో 16-17 మందికి సర్పంచులుగా బీసీలను పెట్టాం.
6 మంది ఎస్సీలను పెట్టాం. ఆ ఘనత మాకే ఉంది. రిజర్వేషన్ గురించి మేము ఆలోచిస్తలేము. రిజర్వేషన్ 42% పెడితే అది మోకాలు అడ్డింది ఎవరో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసింది. వాళ్ళు ఇస్తారంటే మేము వద్దంటున్నామా? మేము కొట్లాడినాం, తీర్మానం చేసాం, అన్ని కేంద్రానికి పంపించినాం. ప్రజలందరికీ ఎరికే ఇలా బీసీకి రిజర్వేషన్ ఇస్తానికి కాంగ్రెస్ గవర్నమెంట్ మన మంత్రి గారు మంత్రివర్గం మొత్తం అన్ని తీర్మానాలు చేసి పంపించిన ఘనత కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్కే ఉంది. కావాలని బట్టగాల్చి మీద వేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమంలో సన్నబియ్యం ఇచ్చిన కార్యక్రమం ఉంది, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమం బీదలకు ఇంటికి చేరిన కార్యక్రమాలు పెట్టాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఏదంటే 10 ఏళ్ళు వెళ్ళి అందరికీ నాశనం చేసినాం, అన్ని కులాలను నాశనం చేసినాం. ఇసలని ఏది ఇవ్వలేదు, ఏది కరెక్ట్ ఇవ్వలేదు. 100 మందికి చెప్పి ఒక్కరికే ఇచ్చి అందరూ కొట్లాడ పెట్టినాం. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. తిప్పర్తి మండలంలో ఎట్లాంటివి కూడా జరగలేదు. బీసీలు ఎస్సీలు అంతా ఓసీలు ఉన్న కాడి కూడా అయ్యా మీరే ముందర ఉండండి, మీరే చేసుకోరి, మాకు ఛాన్స్ మీకే వచ్చింది అని ప్రతి ఒక్కటి ముందుండి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఖబర్దారు మేము చెప్తున్నాం, మీరే ఆలోచించండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ బీసీలకు ఎస్సీలకు మంచి జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి జరుగుతలేదు. మీరు ఆలోచించండి, చేయండి. కానీ ఇటువంటి అభివృద్ధిని నాశనం చేసుకోరు. ఇంకా తీర్మానం వల్ల మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము అందరూ బీసీలు అందరూ ఎడ్యుకేటెడ్ అందరూ ఓట్లేసిన గెలిచి ఇలా మన మంత్రి గారి మీద బురద చల్లుతుండు. ఆయన ఇంకిత జ్ఞానం ఉంటే మాత్రం అట్లా చేయొద్దు. మీరు ఊళ్ళోకి పోయారు, ఏం మాట్లాడిరు, ఏం చేశారు అర్థం కావట్లేదా మీకు? ప్రజలందరూ ఎట్లా మంచుకున్నారు, ఏం చేసేది? తీర్మానం వల్ల కోసం మేము 10-15 రోజులు 10 రూపాయలు ఆశించకుండా మేము పనిచేసి ఎండలో మేము ఉండి టెంట్లు వేసుకొని మేము ఓట్లు వేయించినాం. ఇవాళ మేము మా వల్ల గెలిచి మాకే రివర్స్ మాట్లాడితే బాగుండదు. మీరు పక్కకు పోయి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం, మాకు మా మంత్రి గారిని తిట్టే మేము అందరం కూడా బాధపడుతున్నాం. మా మంత్రి గారిని చిల్లెత్తి మాట్లాడినా కూడా బాగుండదు. నువ్వు ఏదో మీడియా పెట్టుకొని మాట్లాడితే మాత్రం జనాలందరూ చూస్తున్నారు. ఖబర్దారు, నువ్వు ఏమేటికి మాట్లాడుతున్నావు మాకు అర్థం కాదు. మా లైన్లో ఉండి బీసీ ఉండి బీసీలను తిట్టుకుంటే నీ ఇజ్జతే పోద్దిగా. మేమందరం ఇవాళ మాకు మార్కెట్ చైర్మన్కి ఇచ్చింది కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి, అది గుర్తుపట్టుకో. అందరు ఓసీలు అందరూ కావాలన్నా కూడా పక్కా పెట్టి సీనియర్ మోస్ట్ బీసీ నేత అని మాకు ఇవాళ అధికారం ఇచ్చిండు. ఇవాళ మార్కెట్ చైర్మన్గా ఇచ్చిండు. ఆ ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డిదే. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రేపన్నాడు మీకు పుట్టబత్తలు ఉండవు. నువ్వు ఇంకా 6 ఏళ్ళు ఉందని అనుకుంటున్నావు, కానీ 6 ఏళ్ల తర్వాత నీకు ఎవరు కుక్కలు కూడా లేవు. తీర్మానం వల్ల కానీ గౌరవం ఉంది, మీకు పదవి ఇచ్చినావు. ఆ పదవిని ఉండి ఆ గౌరవంతో మాట్లాడండి. ఎవరో బాట మీద పోయినా మాట్లాడకండి. ఇప్పటి నుంచైనా మాట్లాడండి. మీరు ఇప్పటి నుంచి మాత్రం న్యాయంగా ఆలోచించి మాట్లాడండి. నిజ నిర్ధారణ చేసుకొని మాట్లాడండి. ఊరికే గాలి మాట్లాడకండి చెప్తున్నాను నేను.